టీవీకి ఏమొద్దు. మేము బిడ్డలు అన్యాయం అయిపోయినారని మేము పీలేరులో ఉండేది. భార్య భర్తలు అంటే సంసారంలో ఉంటాయి సార్, లేవని చెప్పము, ఉండాయని చెప్పము. అందరి ఇళ్ళల్లో ఎట్టుంటాయో ఇక్కడ అట్టే ఉండాయి. ఇప్పుడు అందరూ తెలుస్తుంటే మా గుండెలు పగిలిపోతుండాయి. మా బాధ అట్లుంది. ఏం చేయలేని పరిస్థితులు మేము నిస్సహాయులుగా నిలబడిపోయినాం మా బిడ్డల ముందర. ప్రస్తుతం మనం హత్యకు గురైనటువంటి గంగాధరం ఇంటి వద్ద ఉన్నాం. ఒకసారి ఈ యొక్క హత్య జరిగినటువంటి ప్రాంతం ఏ రకంగా జరిగింది, అసలు వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళు ఏం చెప్తారో ఒకసారి మనం వెళ్ళి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం చూస్తున్నది గంగాధరం ఉన్నటువంటి ఇల్లు. చుట్టుపక్కల కూడా పెద్దగా ఈయన ఉన్నటువంటి పరిసరాల్లో పెద్దగా ఇల్లు లేదు. మనం రైట్ సైడ్ చూసుకున్నట్టయితే కొంత డిస్టెన్స్లో ఒక ఇల్లు ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క మనం చూస్తున్నటువంటి ఈ ఇంట్లోనే ఆ యొక్క గంగాధరాన్ని ఆ యొక్క దుండగులు వచ్చి రాడ్లతో, కర్రలతో, అదే రకంగా బండరాలతో మోది చంపేసినటువంటి పరిస్థితి. ఒకసారి మనం ఆ ఇంట్లోకి వెళ్ళి ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం చూస్తున్నది మెయిన్ ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ ద్వారానే ఆ దుండగులంతా కూడా వచ్చి ఒక్కసారిగా పడుకున్నటువంటి గంగాధరం మీద వచ్చి దాడి చేసినట్టుగా తెలుస్తుంది. ఒక్కసారిగా 6 మంది ఇంట్లోకి చొచ్చుకొని రావడం, ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా భయాందోళనకు లోనైనటువంటి పరిస్థితి. ఒకసారి మనం చూడొచ్చు, ఇదంతా కూడా ప్రధాన ద్వారం. ఈ బయట పక్కన సీసీ కెమెరాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ సీసీ కెమెరాలు పనిచేయలేదని చెప్తున్నారు పోలీసులు. కూడా వాళ్ళ విచారణలో కూడా దాని యొక్క ఫుటేజ్ అంతా కూడా ఏదైతే ఉందో హార్డ్ డిస్క్ అన్నీ కూడా తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. అయితే పూర్తి స్థాయిలో అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టారు. ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క కాంపౌండ్ పక్కన ఏదైతే ఒక చిన్న గుండు లాంటిది ఒక బండతో అతని మీద దాడి చేసినటువంటి ఆ బండను కూడా పక్కన మనం చూడొచ్చు ఒకసారి విజువల్స్లో. ఈ గోడ పక్కన పడేసినటువంటి పరిస్థితి. అటు నుంచి వాళ్ళంతా కూడా ఇక్కడి నుంచి పారిపోయినటువంటి పరిస్థితి. ఒకసారి మనం ఆ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడేందుకు వెళ్ళి ప్రయత్నం చేద్దాం. ఇదంతా కూడా కేవలం ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడిగా ఉన్నటువంటి గంగాధరం, రియల్ ఎస్టేట్ ఎవరికన్నా గొడవలు ఉన్నాయా, లేకపోతే గతంలో ఇది కుటుంబ వ్యవహారాలకు సంబంధించి కొంతమేరకు గొడవలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఎవరైనా ఏమన్నా ఇన్వాల్వ్ అయినారన్న కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ఒకసారి మనం వాళ్ళ కుటుంబ సభ్యులతో కాదమ్మా ఒక సెకండ్ మమ్మల్ని దయచేసి టీవీకి ఏమొద్దు, మీకు ఏం సమాధానంగా చెప్తాము. కావాలంటే బిల్డింగ్ తీసుకోండి సార్ దయచేసి. అదే మా చెప్తే తెలుస్తుంది. వద్దు సార్ ప్లీజ్. సరే అమ్మా. మీరు మేము బిడ్డలు అన్యాయం అయిపోయినారని మేము పీలేరులో ఉండేది. సరే అమ్మా. మీకు కావాలంటే బిల్డింగ్ అంతా తీసుకోండి, ఏం జరిగిందో చూసుకోండి. మమ్మల్ని టీవీ వరకు లాగొద్దండి సార్ దయచేసి. అమ్మా లేదు మేమే చేయలేదు అంటే అనేక రకాలు చెప్తున్నారు కదా, అందువల్ల మీరేమన్నా మాట్లాడతారేమో. ఎంత తెలుసో మాకు అంతకన్నా తక్కువే తెలుసు సార్. ఓకే అమ్మా. మేము ఇక్కడ ఉంటే మాకు అన్ని తెలుస్తాయని మీరు అడిగిన అర్థం ఉంది. మేము పీలేరులో ఉండేది 60 కిలోమీటర్లకు అవతల. అంటే అమ్మ కాదమ్మా, వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు ఏమి అనేసి అని అంతే. ఉండేవాళ్ళంటే మామూలుగా భార్య భర్తలు అంటే సంసారంలో ఉంటాయి సార్, లేవని చెప్పము, ఉండాయని చెప్పము. అందరి ఇళ్ళల్లో ఎట్టుంటాయో ఇక్కడ అట్టే ఉండాయి. సరే అమ్మా. సరే భగవంతుడికి తెలుసు సార్, మీకెంత తెలుసు దాంట్లో కూడా అర్థం కూడా తెలియదు మాకు. ఇప్పుడు అందరూ తెలుస్తుంటే మా గుండెలు పగిలిపోతుండాయి. మా బాధ అట్లుంది. ఏం చేయలేని పరిస్థితులు మేము నిస్సహాయులుగా నిలబడిపోయినాం మా బిడ్డల ముందర. సరే అమ్మా పర్వాలేదు. ఓకే ఒకసారి చూడొచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం మాట్లాడేందుకు వాళ్ళు సస్యమీర అంటున్నారు. మనం ఎంత రిక్వెస్ట్ చేసినా ఉన్నది జరిగింది చెప్పండి. మీ కూతురు అల్లుడు ఎలా ఉండేవాళ్ళు, ఏమైనా గొడవ పడేవాళ్ళ, లేకపోతే ఎలా ఉండేది వాళ్ళ జీవనం అంటూ మనం అడిగితే కూడా వాళ్ళు కనీసం చెప్పేటువంటి పరిస్థితి లేదు. అయితే బాగున్నారు, ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు, బాగున్నారు అనేసి అని వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఒక్కసారిగా ఎవరైతే వాళ్ళ నిద్రిస్తున్న టైంలో ఒకసారి గుర్తు తెలియని వ్యక్తులు ఒకసారిగా 5-6 మంది పైగా వచ్చి ఈ రకంగా కర్రలు రాడ్లతో వచ్చి దాడి చేసి అతని మీద పూర్తి స్థాయిలో మరణించేంత వరకు కూడా వాళ్ళు దాడి చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎవరైతే ఇంట్లో ఉన్నటువంటి తన భార్య గంగాధరం భార్య పోలీసులకు ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. పోలీసులు కూడా ఇప్పటికీ తీసుకెళ్లి విచారిస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఏం జరిగింది ఏమన్న కోణంలో మాత్రం పోలీసులు పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ యొక్క కేసు సంబంధించి ఏదైతే గతంలో గంగాధర్ మీద ఉన్నటువంటి అభియోగాలకు అనుగుణంగా కుటుంబ సభ్యుల వ్యవహారం ఏమన్నా ఉందా, లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎవరన్నా ఇతనికి ఏమన్నా ఈ సంబంధించి రియల్ ఎస్టేట్ వ్యాపారం సంబంధించి ఇతర గొడవలు ఏమైనా ఉన్నాయన్న కోణంలో మాత్రం పూర్తి స్థాయిలో అయితే కేసు పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. ఒకసారి మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి డిఎస్పీ కానీ లేదా సిఐ కానీ ఈ కేసు సంబంధించి ఎలాంటి విచారణ సాగుతుందో వెళ్ళి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మదనపల్లిలో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడు గంగాధరం హత్య ఒక్కసారిగా మదనపల్లిలో ఉలిక్కిపడేటువంటి పరిస్థితులు నెలకొన్నాయని చెప్పాలి. అయితే ఫాదర్స్ డే రోజునే గంగాధరం కుటుంబ సభ్యులతో ఇంట్లో ఉన్నటువంటి తరుణంలో రాత్రి 10:30-11 గంటల సమయంలో కొంతమంది దుండగులు వచ్చి రాడ్లతో కర్రలతో
రాతి బండలతో మోదీ అతన్ని హత్యమార్చినటువంటి పరిస్థితి మాత్రం నెలకొనింది. ఇదంతా కూడా ఒక్కసారిగా ప్రాంతం అంతా కూడా భయాందోళనకు లోనైనటువంటి పరిస్థితి. అయితే మనం ఈ యొక్క కేసు సంబంధించి వారి ఇంటి వద్దకు వెళ్ళడం జరిగింది. వాళ్ళ కుటుంబంతో సభ్యులతో కూడా మాట్లాడేందుకు ప్రయత్నిస్తే వాళ్ళు ఎవరో కూడా స్పందించినటువంటి పరిస్థితి. ఎందుకంటే కుటుంబం అంటే అనేక రకాలుగా ఉంటాయి, మేము ఏది కూడా మీడియాకు రావాల్సిన అవసరం లేదంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. అయితే పోలీసులు మనం సంప్రదించగా పోలీసులు అయితే పూర్తి స్థాయిలో కేసు దర్యాప్తు చేస్తున్నాం, రానున్న 2 రోజుల్లో పూర్తిగా అప్డేట్ అవుతే ఏదైతే కేసు సంబంధించి పూర్తి సమాచారం అందజేస్తామంటూ కూడా పోలీసులు తెలియజేస్తున్నారు. అయితే గడిచిన 2 రోజులుగా కూడా ఈ హత్య జరిగిన తర్వాత 2 రోజులుగా కూడా ఎవరైతే గంగాధరన్ తన భార్యని పూర్తి స్థాయిలో పోలీసులు అయితే అదుపులో తీసుకొని ఉన్నారు, విచారిస్తున్నటువంటి పరిస్థితి. అయితే అనేక మంది కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే గతంలో గంగాధరం తన తండ్రి హత్య కేసులో ఇతను కూడా ఒక ముద్దాయిగా ఉన్నాడు, రిమాండ్ కూడా వెళ్ళొచ్చినటువంటి పరిస్థితి. ఆ తదనంతరం కేసు కూడా కొట్టేసినట్టుగా కూడా ప్రాథమికంగా మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ఈ కోవాలో ఎవరైనా కుటుంబ సభ్యుల పరంగా ఆస్తి తగాల పరంగా ఏమైనా హత్య చేశారా, లేకపోతే ఏ కోణంలో జరిగిందన్న కోణంలో మాత్రం పూర్తి స్థాయిలో నిగ్గు తేల్చేటువంటి ప్రయత్నంలో మదనపల్లి పోలీసులు ఉన్నారని చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్ RTV, మదనపల్లి.